ఈ పూతను చంపిన ఈ పసిబాలుడు ఒక ఆహ్, విష్ణుదేవులు విష్ణుదేవుడాయన. ఆయనకి వాహనంగా ఉన్న గరుత్మంతుడు ఈ పాముల్ని, గొప్ప గొప్ప విషాలు గల పాముల్ని కూడా చీల్చివేస్తే గొప్ప శక్తి గలవాడు. ఈయనకి మిత్రుడు శివుడు ఆయన విషాన్ని కంఠంలోనే దాచుకున్నాడు. ఇలాంటి ఈ ఈ దేవుడు ఈ విష్ణువుకి పూతన యొక్క చన్నులోని విషాన్ని బయటికి లాగడం పెద్ద పనేమీ కాదు. కానీ వీరందరికీ మామూలు ప్రజలు కనుక వాళ్ళెవళ్ళకి ఈయన యొక్క మహిమలేమి తెలియవు. తెలియకపోవడం చేత ఏం చేశారు, ఈ పూతన పెట్టిన ఆ చావు కేకలకి వాళ్ళు అందరూ కూడా గోపజనం, గోపికలు, గోపాలురు కూడా మూర్ఛతోటి మూర్ఛొచ్చి పడిపోయారు అందరూను. హడిలిపోయి. అదిరిపోయాయి. ఇళ్ళన్నీ అదిరిపోయాయి. పర్వతాలు అదిరిపోయాయి ఆవిడ కేకలకి. ఆహ్, దాంతోటి వాళ్ళకి మూర్ఛ వచ్చినట్టు అయిపోయింది. తెలివి తప్పిపోయి పడిపోయారు. కాసేపటికి అందరికీ తెలివొచ్చింది. తెలివొచ్చి లేచారు. లేచి అక్కడ ఉన్న యశోదని, తర్వాత రోహిణిని కూడా తీసుకుని వాళ్ళు కొ ఓ కొంచెం 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడ ఓ పెద్ద కొండ పడిపోయి ఉన్నట్లుగా ఆ పూతన చచ్చిపోయి పడిపోయింది. ఆవిడ పొట్ట మీద కూర్చుని ఈ బుల్లికృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆ ఆడుకునే పిల్లవాడిని ఈ గోపికలు నెమ్మదిగా కిందకి దింపి భుజాన వేసుకుని వీపు నిమిరి నాయనా భయపడకు, తండ్రి భయపడకు అని చెప్పి వీపు రాస్తూ నీకు రక్ష పెడతా ఉండు అని చెప్పి ఆవుతోకని ఆయనకి దిష్టి తీశారు ముందు. ఆయన చుట్టూ తిప్పి దిష్టి తీసి రక్షబెట్టారు. రక్షబెట్టి తర్వాత 12 నామాలతోటి 12 అవయవాల్లోనూ హ్మ్. ఆ గో గోమయం అంటే ఆవు పేడని రాశారు. రాసి ఆ రకంగా కూడా రక్షబెట్టారు. రక్ష అయిన తర్వాత ఇంకా వాళ్ళకేం తృప్తి కలగలేదు. ఈ కృష్ణుడంటే వాళ్ళకందరికీ అంత ప్రేమ, విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమతోటి ఇంకా అంగాంగానికి నీకు రక్ష కలగాలని చెప్పి, ప్రతి అంగానికి కూడా రక్ష కలగాలని సకల దేవతల్ని పిలిచి వాళ్ళందరినీ కూడా ప్రార్థించారు. ఈ కృష్ణుడికి ఎటువంటి ఆపదలు కలగకూడదు. ఈ బుల్లి పాపడు సుఖంగా ఉండాలి. ఏ ఏ గాలి, ధూళికి దేనికి కూడా ఈయన భయపడకూడదు, లొంగకూడదు అని చెప్పి ఈయనకి ఎవరికి తోచిన రక్షలు వాళ్ళు పెట్టేశారు. అలా ఈ ఈ రక్షలన్నీ అయ్యాయి. ఈ బుల్లి కృష్ణుడు ఏం చేశాడు, ఆ చిన్ని కృష్ణుడిని ఎత్తుకుని యశోద చనుపాలు త్రాగించి పానుపై పడుకోబెట్టి, ఇక నిద్రపో నాన్న అని చెప్పి జోలపాడి నిద్రపుచ్చింది. అప్పుడు నందుడు మొదలైన గోపనాయకులందరూ ఓ మధుర నుంచి వచ్చి ఆ రాకాసి కళేబరాన్ని చూశారు. చూసి నివ్వెరబోయారు. ఏమిటిది ఈ కళేబరం ఏమిటి? ఈ రాక్షసం ఏమిటని. వసుదేవుడు ఈ జరగబోయే ఉత్పాతాలను ఊహించి మనకి చెప్పాడు. అతను ఎంత గొప్ప మహాయోగి ఆయన అని చెప్పి అనుకున్నారు. అని ఆయన్ని మెచ్చుకున్నారు. తరువాత ఆహ్, ఆ పూతన శరీరాన్ని గొడ్డళ్ళతోటి ముక్కలు ముక్కలుగా నరికించేశాడు ఈ నందుడు. నరికించి ఈ పల్లె ప్రాంతాలకు చాలా దూరంగా చందనపు కట్టెలు పేర్పించి వాటి మీద ఈ ముక్కలు పెట్టి నిప్పు పెట్టారు. నిప్పు పెడితే ఆహ్, ఆహ్, ఆ చా పూతన శరీరం కాలేటప్పుడు అగరు ధూపం వేస్తే ఎంత సువాసనలు వస్తాయో, అటువంటి సువాసనలు ఆవిడ శరీరం నుంచి రావడం చూసి వీళ్ళందరూ నివ్వెరబోయారు. ఏమిటి ఈవిడ బాలఘాతకురాలు. ఎంతమందో పిల్లలను చంపేసింది. ఇలాంటి దుర్మార్గురాలు శరీరంలోంచి ఇంత సువాసనలా ఈ సువాసనలకు కారణం కృష్ణుడు కృష్ణుడు ఆహ్, ఆవిడ మీద చేతులు, కాళ్ళు వేసి ఆవిడ దగ్గర చనుపాలు త్రాగి ఆవిడకి కూడా ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించి
ఒక తల్లిలాగా ఆవిడ్ని తన లోకానికి తీసుకెళ్ళిపోయాడు. అంత గొప్ప ఆహ్, అంత గొప్ప పరమగతిని పొందిందావిడ. విష్ణువుకు ఒక 3 విషయాలైన చనుబాలిచ్చిన రాకాసి బాలహంతకురాలు కూడా స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇక విష్ణువుని కన్న తల్లి, పెంచి పాలిచ్చిన తల్లి కూడా అలా స్వర్గానికే వెళ్ళిపోతారు కదా! అని చెప్పి చెప్తున్నారన్నమాట. విష్ణువుని చూసి చనుపాలు హ్మ్, తా తాగగలిగిన తా చనుబాలు త్రాగించగలిగిన యువ యువతులు ఎంత ఉత్తమ లోకాలకు పోతారో ఊహించడమే ఊహించడమే చాలా శక్యం అవటం లేదు. హరికి త్రాగడానికి పాలిచ్చిన గోమాతలు కూడా అలాంటి పుణ్యలోకాలకే వెళ్ళిపోతారు. ఆ ముక్తిలోకాలకి పొలిమేరల్లో తిరుగాడుతూ ఉంటారు ఈ గోమాతలు. ఆ సమయంలో వస్తున్న సుగంధం అంతా కూడా ఈ పూతన కాలుతున్న శరీరం కాలుతున్న సువాసనలేనని చెప్పి ఈ గోపకులందరూ గ్రహించారు. గ్రహించి అటువంటి కృష్ణురాలి శరీరంలోంచి ఎంతటి గొప్ప సువాసనలా అనుకుని ఆశ్చర్యపోతూ తమ తమ పల్లెలకు వెళ్ళిపోయారు. ఎవరి పల్లెలకు వాళ్ళు వెళ్ళిపోయారు. నందుడు ఉత్పాతం తప్పిందనుకుంటూ నెమ్మదిగా ఇంటికి చేరాడు. ఇంటికి చేరి ఆ ఆ, గోపకాంతలు ఈ పూతన చేసిన చేష్టలన్నీ చెప్పారు. చెప్పేసరికి అవన్నీ విని నిశ్చేషుడైపోయాడు. నిశ్చేషుడయ్యి పాప ఈ చిన్ని కృష్ణుడిని నిద్రపోతూ ఉన్న వాడిని లేపాడు. లేపి ఆయన తల నిమిరి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఎంత ఆపద తప్పిందో బిడ్డడికని చెప్పి చాలా సంతోషించాడు. తప్పిపోయిందని చాలా సంతోషించాడు. ఈశ్వరుడైన హరి అవతారాల్లో ఏ ఏ పనులు చేశాడు, అతని చరిత్రలు ఎంత విన్నా నాకు తనివి తీరటం లేదు. ఇంకా నాకు ఈ ఈ కృష్ణుడి చరిత్రలు అన్నీ చెప్పు. ఇవి మన ఈ సంసారం అనే సముద్రాన్ని దాటే నావల వంటివి కదా! ఇలాంటి ఈ కథలు వింటూ వాటిని మననం చేసుకుంటూ ఉన్న వాళ్ళ జన్మలు ధన్యం అవుతాయి కదా! అంచేత ఓ సుఖయోగి నాకు ఇంకా చెప్పు ఈ విష్ణు కథలు. ఎప్పుడెప్పుడు ఏ ఏ అవతారాలు ఎత్తాడు కృష్ణ విష్ణుమూర్తి, ఆ అవతారాల్లో ఏమేం చేశారు ఆయన, అవన్నీ చెప్పు అని చెప్పాడు. చెప్పి అడిగాడు ఈ సుఖయోగిని. మోక్షం ఎవరికైనా కావాలంటే ఈ విష్ణు కథలను వింటూ ఉండాలి. వాటిని మననం చేసుకుంటూ ఉండాలి. ఓ మునీంద్ర, నా యందు మీకు ఏ పాటి ఉమ్, దయ ఉన్నా సరే ఆ బాలకృష్ణుడు ఇంకా ఏమేం చేశాడు, ఆ చేష్టలన్నీ నాకు చెప్పండి అని చెప్పి పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని అడిగారు. ఆ తర్వాత కథ తర్వాత చెప్పుకుంటాం.